హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గౌతమ్ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు రేఖతోటి. నీ వల్లే 1,000 కోట్ల ఆస్తి అంతా నాకు నష్టం అని చెప్తూ ఉంటాడు. నీకు తెలివి ఉంది కదా, ఆ తెలివితేటల్ని ఉపయోగించి నిన్ను కోట్ల ఆస్తి పరుణ్ణి చేస్తాను, చూస్తూ ఉండు అని చెబుతూ ఉంటుంది. ఎలాగా, నీ దగ్గర అంత డబ్బు లేదుగా అని అడుగుతూ ఉంటాడు. ఏం చేస్తాం, నిన్ను నా తెలివితో పైకి తీసుకొస్తాను, చూస్తూ ఉండు, నాతో చేయి కలుపు అని చెప్పి ఇద్దరు ప్లాన్ వేయటం మొదలు పెడుతూ ఉంటారు. ఆస్తిని ఎలా కాజేయాలా అని చెప్పి ఇక మహాలక్ష్మి, జన, ఇటు అర్చన, గిరి అందరూ కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. చెడిపోయిన ఎంగేజ్మెంట్ గురించే ఆలోచిస్తూ ఉండగా మహాలక్ష్మి చాలా డల్గా ఉంటుంది. అర్చన కాఫీ తీసుకొచ్చి ఇచ్చినా కూడా అస్సలు తాగదు. నాకేమి తినాలని లేదు, తాగాలని కూడా లేదు అర్చన, నన్ను విసుగిచ్చకు అని చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైందని, ఎంగేజ్మెంట్ అలాగా తప్పిందని నువ్వు బాధపడుతున్నావా, ఏం చేస్తాం అని అడుగుతూ ఉంటుంది. అసలు గౌతమ్ ఇలా చేస్తాడని నాకు మాత్రం ఏం తెలుసు, వాడికి లవ్ స్టోరీ ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు అని చెబుతూ ఉంటుంది. ఇంతలో చలపతి వచ్చి, ఆ గౌతమ్ అలాంటి వాడని సీత ఎప్పుడూ చెబుతూనే ఉంది, కానీ మీరే ఎవరూ నమ్మలేదు అని చెబుతూ ఉంటాడు. అసలు ఇప్పుడు ఆ సీత గురించి టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు, అసలు ఈ సీతే ఎంగేజ్మెంట్ని చెడగొట్టింది, ఆ రేఖతో సంబంధం ఉంటే అసలు సీతకేంటి, వదిలేయచ్చు కదా అని అంటుంది అర్చన. ఎందుకంటే అంటే ఇప్పుడు సీతది తప్పంటున్నారా, గౌతమ్ది ఏ తప్పు లేదంటున్నారా, వాడు ప్రేమించటం తప్పు కదా, సీత చెడగొట్టడం తప్ప అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏది ఏమైనా కానీ ఇప్పుడు మిథున ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో, చాలా కోపంగా వెళ్ళింది, ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందా అని నాకు చాలా భయంగా ఉందని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అక్కడ సీతతో రేవతి, కిరణ్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు సీత, ఇప్పుడు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. నేను చెప్తాను కదా అని సీత అనటంతో, ఏదేమైనా కరెక్ట్గా ఆలోచించి చెయ్యి, మహాలక్ష్మి వదిన అసలే చాలా కోపంగా ఉంది, ఇప్పుడు ఎంగేజ్మెంట్ చెడిపోయినందుకు చాలా కోపంగా ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో ఏంటో, కాస్త రామ్ గురించి కూడా ఆలోచించు సీత, ఎప్పుడు చూసినా నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావు, రామ్కి దగ్గర అయ్యేలాగా నువ్వేమీ చెయ్యట్లేదు, అది ఎలాగా, నువ్వు నీ పైన పడిన నిందని కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేయట్లేదు, ఏం చేయబోతున్నావు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు పిన్ని, నేను అంత సెట్ చేస్తున్నాను కదా, మా మ్యారేజ్ డే ఉంది కదా 4 రోజుల్లో, నేను ఆ మ్యారేజ్ డేకి నేను మామ ఇద్దరం ఒక్కటయ్యేలాగా నేను మళ్ళీ తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టేలాగా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు మా మహాలక్ష్మి అత్త పొగరు కాస్త మొత్తం దిగిపోతుంది కదా, అప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానో అది చేస్తున్నాను, మీరేం కంగారు పడకండి అని చెబుతూ ఉంటుంది. ఇక అక్కడ మహాలక్ష్మికి మిథున నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మీతో అర్జెంటుగా మాట్లాడాలి, తొందరగా రండి ఇంటికి అని అనటంతో మహాలక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ విషయం జనాకి చెబుతుంది. మరి తర్వాత వెళ్దామని చెప్దామా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. లేదు, ఏదేమైనా ఇప్పుడే తేల్చుకుందాం, అన్నీ అయిపోతాయి, మళ్ళీ వాయిదా వేయటం దేనికి అని చెప్పి ఆలోచించి అక్కడ మిథున ఇంటికి బయలుదేరి వెళుతూ ఉంటారు. ఇక వెళ్ళటంతో ముఖర్జీ, సుశీల వెయిట్ చేస్తూ ఉంటారు హాల్లో కూర్చొని మర్యాద చేయటంతో, సారీ ముఖర్జీ గారు, మీరు చాలా బాధపడుతున్నారని మాకు అర్థమైంది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వటంతో ఇదంతా మాదే తప్పు, సారీ అని చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు ముఖర్జీ అంటాడు, ఏదేమైనా మేము బాధపడుతున్నాం, కానీ మిథున మాత్రం ఇది జీర్ణించుకోలేకపోతుంది, చాలా హర్ట్ అయింది, మిథున మీతో మాట్లాడాలట అని చెప్పడంతో బేబీ అని పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మిథున ఒక ఫైల్ తీసుకొని వస్తుంది. ఆ ఫైల్ని అక్కడ టేబుల్ పైన పెడుతుంది. వీఆర్ సారీ మిథున, మా వల్ల నువ్వు చాలా హర్ట్ అయ్యావని మాకు అర్థమవుతుంది, కానీ గౌతమ్ ఇలా చేశాడని నేను అస్సలు ఊహించలేదని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మీరు నన్ను మోసం చేశారు, చీట్ చేశారు, ఆల్రెడీ నేను రామ్ని ప్రేమించాను, రామ్ని పెళ్లి చేసుకోమంటే నో అన్నాడు, తర్వాత గౌతమ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే గౌతమ్ గురించి మీరు ఎంక్వైరీ చెయ్యకుండానే గౌతమ్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు,
అది కూడా మీరు చీట్ చేశారు 2 సార్లు, మీ వల్ల నేను హర్ట్ అయ్యాను అని చెప్తూ ఉంటుంది మిథున. అంటే గౌతమ్ అలా చేస్తాడని నేను కూడా అస్సలు అనుకోలేదు మిథున అని అనటంతో, మీ ఇంట్లో ఉండేవాడి గురించి మీకు తెలియకపోతే సో సాడ్ అని మిథున అంటుంది. సరే ఎనీవే, నేను ఇప్పుడు నో మోర్ డిస్కషన్స్, దాని గురించి డిస్కస్ చేయడానికి నేను మిమ్మల్ని పిలవలేదు. నేను ఒక డీల్ గురించి మాట్లాడటానికి మిమ్మల్ని పిలిచాను. ఇదిగో మా కంపెనీతో మొత్తం మీరు డీల్ అయిన ప్రాజెక్టులు వివరాలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి మీతో నాకు బిజినెస్ డీల్స్ ఏవి కూడా వద్దు, అన్నీ క్యాన్సిల్ అయినట్టు, దీనిపైన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి అని చెబుతూ ఉంటుంది. మహాలక్ష్మి జన ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అదేంటి మిథున అలా మాట్లాడుతున్నావు, దీనికి దానికి ఏంటి సంబంధం, పెళ్ళికి బిజినెస్కి ఎందుకు ముడి పెడుతున్నావు, ఇలా జరగడం మాకు బాధగానే ఉంది, కానీ నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా, ప్లీజ్ మిథున సారీ చెప్తున్నాను కదా అని మహాలక్ష్మి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సరే మీరు ఇంతలా బ్రతిమలాడుతున్నారు కాబట్టి నేను మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను. అది ఏంటంటే రామ్తో నన్ను పెళ్లి చేయండి, నిన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోండి, అప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఈ బిజినెస్ ఇట్లానే ఉంటుంది. లేదా బిజినెస్ క్యాన్సిల్ అయినట్టుగా మొత్తం అగ్రిమెంట్ మీద లాస్ అవ్వడానికి సిద్ధపడి సంతకం పెట్టండి అని చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది. జనా చెప్తాడు, ఆల్రెడీ రామ్కి పెళ్ళైపోయింది కదా అని అడుగుతూ ఉంటాడు. పెళ్ళైపోతే సో వాట్, రామ్ని నేను ఇష్టపడ్డాను, సీత దూరంగానే ఉంటుంది కదా, వాళ్ళిద్దరికి డివోర్స్ ఇప్పించి మా ఇద్దరికి పెళ్లి చేయండి, ఏదో ఒకటి నాకు తొందరగా కన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది. సరే మాకు కొంచెం టైం ఇవ్వు మిథున, నేను ఇంటికి వెళ్ళి రామ్తో మాట్లాడి నీకే విషయం చెప్తాను అని చెప్పి బయలుదేరి వెళ్తారు. ఇక ఇంటికి వచ్చాక ఇది సంగతి అని ఇంట్లో అందరికీ చెప్పడంతో ఇక అర్చన అంటుంది, రామ్ ససేమిర ఒప్పుకోడు, సీతనే గుర్తు చేసుకుంటున్నాడు తప్ప మిథునని అస్సలు పెళ్లి చేసుకోడు అని చలపతి కూడా చెప్తూ ఉంటాడు. లేదు బిజినెస్ లాస్ అవుతుంది అంటే ఖచ్చితంగా రామ్ని ఒప్పించి తీరాల్సిందే, మిథునని ఇచ్చి పెళ్లి చేయాల్సిందే, ఈ కోట్ల ఆస్తి మనకు రావాల్సిందే అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రామ్ని మిథునతో పెళ్లి చేయడానికి మహాలక్ష్మి ఏ విధంగా ఒప్పిస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో. ఇక రామ్ ఇంటికి రానే వస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి ఏం చేస్తుందో చూద్దాం.